ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి రాబోయే 4 రోజులు ఎంతో విశేషమైనవి. ఈ సమయంలో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు, అద్భుతమైన కొత్త అవకాశాలు, మధురమైన పరిణామాలు జరగబోతున్నాయి. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు తెలుసుకోవాల్సిన రహస్యాలు, తీసుకోవాల్సిన అపురూపమైన జాగ్రత్తలు ఇప్పుడు మీకోసం ఒక గొప్ప విషయాన్ని వెల్లడించబోతున్నాను. సెప్టెంబర్ 1, 2, 3, 4 తేదీల్లో మీ జీవితానికి ఒక నూతన ద్వారం తెరుచుకునే రోజులుగా చరిత్రలో నిలిచిపోతాయి. మీరు చాలా కాలంగా ఆశిస్తున్న విజయాలు, కష్టపడి కోరుకున్న లక్ష్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు రాబోతున్నాయి. ఈ దినాలలో మీ రాశికి అధిపతి అయిన శుక్రుడి శుభప్రదం, గురువు ఆశీర్వాదం, చంద్రుడి శక్తులు అన్నీ కలిసి మీ భవిష్యత్తులో ఒక అద్భుతమైన మార్గంలోకి నడిపిస్తాయి. ఇప్పుడు మీ గురించి ఒక అసాధారణమైన విషయం తెలియజేయబోతున్నాను. సెప్టెంబర్ 1, 2, 3, 4 తేదీల్లో మీ జీవితం ఒక ప్రత్యేకమైన మలుపు తిరగబోతుంది. మీరు ఎంతో కాలంగా కళ్ళగంటున్న ఆ గొప్ప సమయం ఇప్పుడు మీకు చేరువ కాబోతుంది. ఈ 4 రోజుల్లో మీరు సంభవించబోయే దాన్ని వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి అవుతారు. కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించని వారు వెంటనే అనుసరించండి. చివరిగా కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ దైవిక నామస్మరణ మీలోని సానుకూల శక్తిని రెట్టింపు చేస్తుంది. ఈ 4 దినాలు మీకు జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపడతారు. ఇప్పుడు మనం సింహరాశి వారి మనసులో చాలా కాలంగా నిక్షిప్తమైన గాయాలు, బాధలు, అన్యాయాల గురించి మాట్లాడుకుందాం. సింహరాశి అంటే మీకు ఒక సింహ గర్జన. మీరు అందరినీ కలుపుకొని పోతారు, ముందుకు సాగిపోతారు. ఒక అపారమైన మంచితనం కొన్ని సందర్భాలలోని మీపై ఆయుధంగా ఉపయోగించబడింది. మీరు గాఢంగా విశ్వసించిన వారే మిమ్మల్ని వదిలేసిన సందర్భాలు మీ జీవితంలో చాలా ఉన్నాయి. మీరు ధర్మం కోసం నిలబడినప్పటికీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకొని క్షణాలు గడిపారు. మీరు సింహంలాగా ఉంటారు. మీరు ధర్మంగా ఉంటారు. మీరు అన్నిటినీ కూడా సమతుల్యంగా చూసుకుంటూ ఉంటారు. మీ నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తారు. ఇదే గుణాన్ని చాలామంది మీ బలహీనతగా గ్రహిస్తారు. మీరు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుందని ఆరోపిస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే ఇది మీ బలహీనత కాదు, ఇదే మీ అత్యంత బలమైన ఆయుధం. ఎందుకు అంటే మీరు ఒక సమస్యను అనేక కోణాల నుంచి పరిశీలించగలరు. మీరు తీసుకున్న తీర్పు ఎప్పుడు న్యాయబద్ధంగానే ఉంటుంది. సింహరాశి వారికి అందరికీ శాంతిగా ఉంటారు. మీకు అందాన్నిచ్చే గ్రహం. మీకు ఏ ప్రదేశంలో ఉన్న ఆ చోట సామరస్యం, వాతావరణం నెలకొంటుంది, సుందరత్వం వికసిస్తుంది. మీరు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణం తప్పకుండా ఉంటుంది. కానీ అదే శాంతి గుణాన్ని కొందరు మీపై తప్పుగా వినియోగించుకోవచ్చు. మీ మంచితనాన్ని చిన్నచూపు చూడవచ్చు. కానీ మీరు అనుభవించిన ప్రతి అన్యాయం, ప్రతి అవమానం మీ లోపల ఒక అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. ఆ అగ్ని ఇప్పుడు మీ పట్టుదలగా, మీ ఆత్మవిశ్వాస రూపొందించబోతుంది. మీ మొదటి అపారమైన శక్తి న్యాయం, సమతుల్యం. మీరు ఎవరి మాట విన్నాకే తీర్పిస్తారు. అందుకే మీరు న్యాయరంగం, నాయకత్వం, సమాజ సేవ, ఆర్గనైజేషన్ రంగాలలో అనూహ్యంగా రాణించగలరు. మీ రెండో శక్తి శాంతి, ప్రేమ. మీ సంబంధాలను రక్షించగలరు. గొడవల్లో చిక్కుకోకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్ళగలరు. మధ్యవర్తిగా ఉండగలరు. మీ మూడో శక్తి కళాత్మక, సంగీతం, సాహిత్యం, చిత్రకళ, అలంకరణమైన ఏ రంగంలోనైనా సరే చేసిన పని చాలా సుందరంగా ఉంటుంది. మీరు ఒక సహజ కళాకారులు. ఈ రాశివారు బయటకు చూస్తే ఎంతో సున్నితంగా, సుకుమారంగా, అందరినీ సంతోషపెట్టాలని అద్భుతమైన మనసుతో కనిపిస్తారు. కానీ మీ లోపల అద్భుతమైన బలం దాగుంది. అది న్యాయం కోసం పోరాడే అగ్ని. మీ రాశి కాబట్టి మీకు మీకు ఏ పనైనా సరే ఈజీగా చేయగలుగుతారు. మీకు ఏ పని చేసినా సరే అన్నిటిలో సక్సెస్ఫుల్ ఉంటుంది. కానీ ఒకవైపు ధర్మం, ఒకవైపు అధర్మం ఉంచితే ఏదైనా సరే మీకు ఖచ్చితంగా మీకు సత్యం, ఒకవైపు అబద్ధం ఉంచితే చివరికి ఏది బలంగా ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా కష్టంగా ఉంటుంది. కానీ వీరి నిస్వార్థ ఆత్మ మాత్రం ఎప్పుడు నిజాయితీగానే ఉంటుంది. అదే గుణం మిమ్మల్ని మిగిలిన వారి కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కాంప్రమైజ్ చేస్తుంటారు. అందరి కోసం త్యాగం చేస్తుంటారు. కానీ వినండి, ఈశ్వరుడు ఆ త్యాగాన్ని వృధా చేయడు. మీరు ఇతరుల కోసం కరిగిపోతే ఈ విశ్వం మిమ్మల్ని 100 రెట్లు బలంగా పెరిగి నిర్మిస్తుంది. ఈ రాబోయే 4 రోజుల్లో మీరు వేసిన ప్రతి అడుగు బంగారంగా పరిగణిస్తుంది. మీ నిర్ణయాలకు అపారమైన గౌరవం పెరుగుతుంది. మీ చెప్పే మాటకు అమూల్యమైన బరువు వస్తుంది. మీ చిన్నప్పటి నుంచి చూసిన జీవితం సాధారణం కాదు. మిమ్మల్ని మోసం చేసిన వారు, మీ మంచితనాన్ని వినియోగించుకున్నవారు
మీపై అన్యాయం చేసిన వారు ఎన్నోసార్లు తారసపడ్డారు. అన్యాయం వల్ల మీరు అంతర్గతంగా గాయపడ్డారు, విరిగిపోయారు. కానీ ఒక రహస్యాన్ని చెప్తున్నాను, ఆ గాయాలే మీ నిజమైన బలం. ఎందుకంటే ప్రతిసారి మీరు పడినప్పుడు మీరు మరింత శక్తితో మరింత నిలబడ్డారు. ప్రతిసారి మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు, మిమ్మల్ని బలహీనగా భావించిన వారు చివరికి మీ లోపల దాగి ఉన్న అగ్నిని మరింత ప్రజ్వలింపచేశారు. మీ రోజున గొప్ప స్థితి, మీకున్న సహనం, మీకున్న అపారమైన ఆత్మవిశ్వాసం ఇవన్నీ మీరు పొందిన అవమానాల నుంచి ఉద్భవించినవే. ఈ రాశివారు మీరెంత సున్నితంగా కనిపించినా లోపల ఒక అద్భుతమైన బలమైన గుణం దాగుంటుంది. న్యాయం ఎప్పటికీ విజయం సాధిస్తుంది. మీ జీవితాన్ని మొత్తం గమనిస్తే న్యాయం కోసం పడిన శ్రమే ఎక్కువ. బాల్యం నుండి మీరు ఎదుర్కొన్న అన్యాయం, అవమానం, మోసం, వంచన ఇవన్నీ కూడా మీ మనసులో లోతైన గాయాలను మొదలుపెట్టాయి. కానీ అదే గాయాలు మిమ్మల్ని మరింత గొప్పవారిగా తీర్చిదిద్దాయి. ఈ రాశివారు ఎప్పుడు ఒకే ప్రశ్నలో చిక్కుకుపోయి ఉంటారు. ఇతరులు సంతోషంగా ఉన్నారా? మీరు మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ముందుగా సమాజం, కుటుంబం, స్నేహితుల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఎవరికి హాని జరగకుండా, ఎవరికి అన్యాయం కాకుండా నిర్ణయం తీసుకోవాలని చూస్తారు. ఈ విశేషమైన గుణం మిమ్మల్ని గొప్పవారుగా నిలబెట్టిన కొన్నిసార్లు మిమ్మల్ని నిరాశలోకి నెడుతుంది. ఎందుకంటే మీకంటే ఎప్పుడూ ఇతరుల కోసం త్యాగం చేస్తారు. కానీ వినండి, దేవుడు ఆ త్యాగాన్ని నిష్ప్రయోజనం చేయడు. మీరు ఇతరుల కోసం కరిగిపోయిన ప్రతి క్షణం ఈ అపారమైన విశ్వం మీకు 100 రెట్లు బహుమతిగా తిరిగిస్తుంది. ఈ రాశివారు ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద పొరపాటు ఏమిటంటే ఎప్పుడు అవును అని చెప్పడం. అందరూ ఆనందంగా ఉండాలనే కోరికలు, మీ అంతర్గత కోరికలను, మీ కలలను అణిసివేశారు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. మీ గురించి కూడా పరిగణించండి. మీ సొంత కలలు, మీ లక్ష్యాలు, మీ సంతోషం కూడా అత్యంత ముఖ్యమైనవి. లేరు అని చెప్పడం మర్చిపోండి. లేదు మీ బలహీనతను వెల్లడించదు. అది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. ఎందుకంటే ప్రతి రాజీ, ప్రతి నిస్సహాయత చివరికి మిమ్మల్ని లోపల పగలగొడుతుంది. కానీ మీరు ఒక్కసారి మీకోసం నిలబడి లేదు అన్నప్పుడు అదే నిజమైన అభివృద్ధికి మొదటి అడుగు అవుతుంది. ఈ రాశి వారి నిర్ణయాలకు ఒక అపారమైన బలం ఉంటుంది. మీరు ఒక్కసారి త్రాసులో వేసిన తీర్పును సమాజం సులభంగా అంగీకరిస్తుంది. ఎందుకంటే మీ మనసులో ఎటువంటి పక్షపాతం ఉండదు. మీరు సత్యం, న్యాయం మాత్రమే చూస్తారు. అందుకే మీరు అద్భుతమైన న్యాయవాదులు, సలహాదారులు, మధ్యవర్తులు అవుతారు. మీ మాటల వల్ల గొడవలు సర్దుతాయి. మీ తీర్పు వల్ల అన్యాయం తొలగిపోతుంది. ఈ విశేషమైన గుణం వృధా కాదు, ఇదొక వరం. ఈ రాశివారు ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలాసేపు లోతుగా ఆలోచిస్తారు. ఉదాహరణకి మీరు ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాలని తలచారని అనుకున్నాం. వెంటనే ముందుకు దూకే స్వభావం మీకు ఉండదు. మీరు ముందుగా మార్కెట్ పరిస్థితిని, కస్టమర్ల అవసరాలను, పెట్టుబడి ఎంత అవసరమో అన్నిటినీ చాలా జాగ్రత్తగా తూకం వేసుకుంటారు. ఈ అసాధారణమైన ప్రక్రియలో కొంత సమయం పడుతుంది. చుట్టూన్న వారు మీకు నిర్ణయం తీసుకోలేదా అని అడుగుతారు. కానీ చివరికి మీరు తీసుకున్న నిర్ణయం పక్క సరైనదే అవుతుంది. ఎందుకంటే మీరు పొరపాటు చేసే అవకాశాన్ని చాలా తగ్గించుకుంటారు. ఇంకో ఉదాహరణకు, మీ ఇంట్లో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని అనుకుందాం. ఒకరు సక్రమమైన వారైన ఇంకొకరి భావాలను కూడా మీరు నిర్లక్ష్యం చేయరు. మీరు రెండు వైపులా విని ఎవరి వైపు పొరపాటు చేస్తారు, ఎవరు సరిగ్గా ఉన్నారు గమనించి ఇరువురు మనసుకు బాధ కలగకుండా ప్రయత్నం చేస్తారు. మీ నిర్ణయాలకు అందరు విలువ ఇస్తారు. కాబట్టి మీకు ఎప్పుడు ఒకే విధంగా ఉండకుండా సమతుల్యం కోసం మాత్రమే, మీరు అందరినీ సమానంగా చూడడం కోసమే ఒక ఉద్యోగం, ఒక అవకాశం వచ్చినప్పుడు అన్ని కోణాల్లో ఒకే వైపు సమానంగా ఉంటారు. నిజాయితీగా ఉన్న మార్గాన్ని ఎంచుకుంటారు. చాలామంది మీ పైన చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటారు, వెంటనే ముందుకెళ్లరు అని విమర్శించవచ్చు. కానీ చరిత్ర చూస్తే సహనంతో, సమతుల్యంతో ముందుకెళ్ళిన వారు అత్యంత గొప్ప విజయాలు సాధిస్తారు. ఈ రాశివారు అలాంటి గొప్ప వర్గంలోకి వస్తారు. మీరు తీర్పు ఇచ్చారు అంటే అందరికీ న్యాయమే అవుతుంది. అందుకే ఈ రాశివారు నిజ జీవితంలో కూడా గొప్ప న్యాయవాదులు, జడ్జీలు, ఆర్కిటెక్టర్లు, కన్సల్టెంట్స్ అవుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం, సత్యం కోసం ఉంటాయి. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఒకే వైపు కూడా ఆలోచించకుండా రెండు వైపులా కూడా ఆలోచిస్తూ ఉంటారు. న్యాయం, అన్యాయం వైపు మీరు మీ ఆత్మను త్యాగం చేస్తే బ్యాలెన్స్ పోతుంది. కానీ మీరు సమతుల్యంగా ఏదైనా సరే సమానంగా చూసుకుంటూ ఉంటారు. అదే మీ అసలైన జీవన పాఠం. అద్భుతమైన అవకాశాలు వృత్తిపరంగా కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మీ శ్రమకు అపారమైన గుర్తింపు రానుంది. చాలా కాలం వెనుకబడ్డవారు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి దిగ్భ్రాంతి చెందుతారు. మీ మాటలు, మీ తీర్పులు, మీ ఆలోచనలు ఇవన్నీ సమాజానికి ఒక మార్గదర్శకంగా పరిగణిస్తాయి. జాగ్రత్త. ఈ రాశి వారికి కూడా మీరు ఇతరుల వేదన అత్యంత వేగంగా తీసుకుంటారు.
గుర్తుంచుకోండి, మీరు మొత్తం ప్రపంచాన్ని మోసే అట్లస్ కాదు. కొన్ని బాధలను వదిలేయండి, కొన్ని సంబంధాలను విడిచిపెట్టండి, కొన్ని అన్యాయాలను దేవుడి చేతిలో పెట్టేయండి. అలా చేస్తేనే మీరు మళ్ళీ తేలికగా, స్వేచ్ఛగా, సంతోషంగా ఎగరగలుగుతారు. మీకు మీకు ఏ పని చేసినా సరే కళల పట్ల కానీ, సంగీతం పట్ల, నృత్యం పట్ల, చిత్రలేఖనం, సుగంధాలు, అలంకరణ పట్ల కూడా ఎక్కువగా ఆకర్షితులవుతారు. మీ ముఖంలో సహజంగా ఆకర్షణీయమైన చందమామ లాంటి ప్రకాశం ఉంటుంది. ఈ రాశివారు ఇతరులను సులభంగా ఆకట్టుకొని మాధుర్యమైన మాటలు మాట్లాడగలరు. కోపాన్ని ఎక్కువగా పట్టించుకోరు, కానీ ఒకసారి వచ్చిన కోపం తగ్గడం కూడా కొంత సమయం పడుతుంది. వీరికి స్నేహితుల వలయం చాలా విస్తృతంగా ఉంటుంది. మనసుకు నచ్చిన వారిని ఎప్పటికీ విడిచిపెట్టరు. స్నేహం, ప్రేమలో ఒక గాఢమైన విశ్వాసాన్ని కాపాడుకుంటారు. ఈ రాశివారు సహజంగానే సామాజికంగా ఉండడం వలన వారిని అందరు ఇష్టపడతారు. కానీ వీరి లోపం ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యం చేస్తారు. ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ అన్ని వైపులా కూడా సమానంగా ఉంటూ సరైనదైన కాదా అంటూ సమయం వృధా చేస్తారు. అయినప్పటికీ చివరికి తీసుకునే నిర్ణయం మాత్రం అందరికీ న్యాయం చేసే విధంగానే ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యాలలో వీరికి అదృష్టం బలంగా ఉంటుంది. ఈ రాశివారు ఒకరితో ఒకరు కలిసి పనిచేసే పనులలో, కాంట్రాక్టులలో, మధ్యవర్తిత్వంలో, న్యాయ వృత్తిలో, కళారంగంలో, వ్యాపార రంగంలో మంచి స్థానాలు పొందగలరు. వీరి జీవితంలో డబ్బు కొరత ఉండదు, కానీ సంపాదించిన ధనాన్ని చాలా అందంగా ఖర్చు చేస్తారు. కొన్నిసార్లు అధికంగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో వీరికి గొప్ప గౌరవం ఉంటుంది. భార్యాభర్తల సంబంధాలు సుకుమారంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు అహం లేదా చిన్న తగాదాల వల్ల స్వల్పపాటి విభేదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా మీరు కిడ్నీలు, నడుము భాగం, చర్మ సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమతుల్యత, సౌందర్యం, న్యాయం మైనస్ ఈ 3 మూలకాలు మీ జీవన విధానం. ఈ రాశివారు ఉన్న చోట కాంతి, సుందరత్వం, సంతోషం పంచుతారు. ఏకపక్షంగా చెప్పరు. ఎప్పుడు 2 వైపులా చూసి సమానత్వం పాటిస్తారు. వీరి ప్రధాన బలం వారి మనసు. సహజంగా స్నేహపూర్వకంగా ఉండడం వలన సమాజంలో వీరికి ఒక మంచి పేరు వస్తుంది. ఈ రాశివారు ఆలోచనలో లోతు, మాటల్లో మాధుర్యం, ప్రవర్తనలో సమతుల్యతతో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తారు. ఈ రాశివారి జీవితంలో శుక్రుడు ప్రత్యేకంగా పనిచేస్తాడు. ఎందుకంటే వీరు ఎప్పుడు ఇతరులను సంతోషపరచడంలో, అందరికీ న్యాయం చేయడంలో, సమతుల్యాన్ని కాపాడడంలో కరిగిపోతారు. మీ హృదయాన్ని మృదువుగా చేస్తాడు. అదే సమయంలో మీరు రిఫైన్మెంట్, గ్రేస్, అపారమైన ఆత్మవిశ్వాసం కూడా ఇస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మాటల్లో, మీ ప్రవర్తనలో, మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ స్పష్టంగా కనిపిస్తుంది. అదే అద్భుతమైన కరణ. ఎప్పుడు ఖాళీ చేతులతో ఉండరు. ఈ రాశి వీరి నిజమైన వరం. కొంతకాలం కష్టాలు వచ్చినా మీరు ఎదుర్కొనే ఆటంకాలు ఎంత పెద్దవైనా చివరికి ఈ దేవుడి దయ వల్ల ఐశ్వర్యం, సుఖం, ఆనందం తప్పక చేరుతాయి. దేవుడు మీకు అందం, ప్రేమను ప్రతీక మాత్రమే కాదు, అది సమతుల్యం, ఐశ్వర్యం, సుఖ సమృద్ధి, ఆనందం, రిఫైన్మెంట్ కూడా సూచిస్తుంది. మీకు ఈ విశేష లక్షణాలు ఆ భగవానుడు ఇస్తాడు. ఆ సూర్య భగవానుడు మీకు అన్నీ కూడా ఇస్తాడు. అలాగే మీ ప్రవర్తనలో నిర్ణయం తీసుకునే వాళ్ళు కూడా చారు ఉంటుంది. అది మీ లోపల ఉన్న ఆ భగవానుడి ప్రభావమే. మీ జీవితంలో ఆ భగవానుడు ఎప్పుడు మీరు ఆ దేవుడికి ఎప్పుడు శుక్రవారం రోజైతే ఆ అమ్మవారికి, లక్ష్మీదేవిని ఆరాధించడం ఈ రాశి వారికి అమూల్యమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీకు శక్తిని ఇస్తుంది. ఆరాధనలో మీరు చూపించే చిన్న చిన్న విశేషాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన తెల్లటి లేదా పింకు రంగు దుస్తులు ధరించి స్వచ్ఛమైన మనసుతో లక్ష్మీదేవికి పువ్వులు సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా తెల్లని పువ్వులు, మల్లె పువ్వు, జాజి, కమలం మైనస్ ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనవి. ఈ పువ్వులు సమర్పించినప్పుడు మీ మనసులో ఉన్న ఆందోళనలు, మానసిక ఉద్వేగాలు, భయాలు అన్నీ సులభంగా తొలగిపోతాయి. ఒక అందరిక శాంతి, ఒక పీస్ మీ మనసు నిండి ఉంటుంది. ఆ క్షణం నుంచి మీలో కొత్త ఆశ, కొత్త ధైర్యం కూడా పుడుతుంది. ఈ రాశి వారి మరో ప్రత్యేకత కళాత్మకమైన గుణం. ఈ వరం వల్ల దేవుడు మీకు ఇచ్చిన వరం వల్ల ఎప్పుడు సృజనాత్మక శక్తి అణచివేయబడదు. ఏ రంగంలో ఉన్న మైనస్, అది సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, డిజైన్, ఫ్యాషన్, అలంకరణ, వాస్తు లేదా వాక్చాతుర్యం, మీ ప్రత్యేకత ఎప్పుడూ ప్రస్ఫుటంగా ఉంటుంది. మీరు చేసే పని సాధారణంగా కనిపించిన దానిలో ఒక గ్రేస్, ఒక సృజనాత్మకత, ఒక ప్రత్యేకతమైనలో ఉంటుంది. అదే ఈ దేవుడి వరం. మీ వరాన్ని వృధా చేయకండి. ఈ కళ, ఈ రిఫైన్మెంట్
కేవలం మీకోసమే కాదు, మీరు ఇతరులకు పంచుకోవడానికి వచ్చిన వరం. మీరు మీలో కరుణ పెంచి దాన్ని ఇతరులతో పంచుకుంటే మీరు కేవలం గుర్తింపే కాదు, అపారమైన గౌరవం, విజయాలు, ఐశ్వర్యం అన్నీ పొందుతారు. మీరు చేసే ప్రతి చిన్న క్రియేషన్ కూడా ఒక గొప్ప వైబ్రేషన్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్ ఇతరుల మనసుకు అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. అదే మీ గొప్ప కర్మ. అందుకే మీకు ఆ దేవుడు వెన్నంటే ఉంటాడు. మీరు ఆ కళాత్మక గుణాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు అసలైన శక్తిని కోల్పోతారు. కానీ మీరు దాన్ని అంగీకరించి పెంచి ఇతరులతో పంచుకుంటే మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. గుర్తుంచుకోండి, ఎప్పుడు దేవుడు అంటే మీకు న్యాయం మాత్రమే చేస్తాడు. మీరు అందాన్ని పంచుకుంటే మీకు ఆ దేవుడు మీ జీవితాన్ని మరింత అందంగా చేస్తాడు. మీరు సుఖం పంచుకుంటే ఆ దేవుడు మీకు అపారమైన సుఖాన్ని ఇస్తాడు. సెప్టెంబర్ 1, 2, 3, 4 రోజులలో తెలుసుకుందాం. మీరు మీ మనసులో ఒక ప్రశాంతత కోరుకుంటుంది. మరోపక్క ఎవరో ఒకరు మీపై ఆధిపత్యం చూపాలని ప్రయత్నించవచ్చు. ఇది కుటుంబంలోనూ జరగవచ్చు, పనిలోనూ జరగవచ్చు. ఉదాహరణకి ఇంట్లో పెద్దలు మీ నిర్ణయాన్ని పట్టించుకోకపోవచ్చు, లేదా పని స్థలంలో మీ అభిప్రాయాన్ని తోసిపుచ్చి నా మాటే నిజం అని ఎవరో ఒత్తిడి చేయవచ్చు. ఇది మీలో ఆగ్రహం కలిగించవచ్చు. కానీ ఇందులో దాగి ఉన్న గొప్ప పాఠం ఏంటంటే మీ మాటకు విలువ ఉంది. దాన్ని ధైర్యంగా చెప్పాలి. ఈ రాశివారు ఎక్కువగా అందరినీ సంతోషపెట్టాలని ఆశిస్తారు. దాంతో చాలాసార్లు తమ సొంత అవసరాలు పక్కన పెట్టేస్తారు. ఈరోజు మీరు నాకు కూడా నా మాట చెప్పే హక్కు ఉంది అని ధైర్యంగా నిలబడడం నేర్చుకోవాలి. ఈరోజు ధైర్యంగా కానీ కోపం లేకుండా మీ అభిప్రాయం చెప్పడం నేర్చుకోండి. ఈరోజు ఈ రాశివారు సమయంతో శాంతితో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులకి ఉదయం నుండి కొత్త ఒత్తిడి కనిపిస్తుంది. మీ పనులను వాయిదా వేసిన సహచరులు లేదా మీపై ఆధారపడిన మేనేజ్మెంట్ వల్ల చిన్న అపార్థాలు రావచ్చు. అయితే మీరు మాటల్లో ప్రశాంతంగా ఉండి సరైన సమయానికి సమాధానం ఇస్తే సమస్యలు సులభంగా సమసిపోతాయి. వ్యాపార విషయానికి వస్తే ఈరోజు చాలా పెద్ద లాభం రాకపోయినా కొత్త కస్టమర్ లేదా కొత్త పరిచయం మీ వ్యాపార భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు విజయం ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యంగా ఇల్లు లేదా వాహనం సంబంధిత ఖర్చులు తప్పకపోవచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పైన కూడా కొంత శ్రద్ధ వహించాలి. చిన్న అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా మంచిది. పిల్లలు తమ చదువులో దృష్టి సాధిస్తారు, కానీ వారిలో అలసట, అశ్రద్ధ కల్పించవచ్చు కాబట్టి ప్రోత్సహించాలి. విద్యార్థులు కొత్త పాఠాలు మొదలుపెట్టడానికి ఇది ఒక మంచి రోజు. కానీ దృష్టి తప్పకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితేనే సరైన ఫలితం ఉంటుంది. ఆరోగ్యపరంగా నడుము నొప్పి, తలనొప్పి లేదా అలసట ఎక్కువగా అనిపించవచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా తాగడం, నిద్ర సరిపడ తీసుకోవడం అవసరం. మొత్తానికి ఈరోజు ఈ రాశివారు చిన్న ఇబ్బందులు వచ్చిన సానుకూల దృష్టితో చూసినప్పుడు వాటిలోని భవిష్యత్తు లాభం దాగి ఉంటుంది అని గ్రహిస్తారు. సెప్టెంబర్ 2 ఈరోజు ఉద్రిక్తుల తర్వాత సడన్ సస్పెట, అద్భుతమైన కొత్త ఆలోచనలు. మీరు చాలా రోజులుగా ఒక సమస్యకు పరిష్కారం కనుగొనలేక ఇబ్బంది పడ్డా ఈరోజు ఒకసారిగా మీ మనసులో అద్భుతమైన వెలుగు పడుతుంది. ఉదాహరణకి చదువులో ఇబ్బంది పడుతున్న విద్యార్థి అనుకోకుండా కొత్త పద్ధతి కనుక్కొని చదువు సులభం చేసుకోవచ్చు. లేదా ఉద్యోగి ఒక కష్టమైన పని పూర్తి చేయడానికి ప్రత్యేకమైన ఆలోచన తీసుకురావచ్చు. ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక ఆకర్షణ కూడా చాలా పెరుగుతుంది. ధ్యానం, సంగీతం, చిత్రలేఖనం, రచన లాంటివి చేస్తే మీలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి బయటకు వస్తుంది. మీరు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న ఒక కళ లేదా దీనికి మొదటి అడుగు వేయగలరని అనిపిస్తుంది. ఈరోజు పాఠం ఏంటంటే మీ మనసులో వచ్చే అనుకూలమైన ఆలోచనలు నిర్లక్ష్యం చేయకండి, వాటిని ముందుకు తీసుకెళ్ళండి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్సాహం, కొత్త శక్తి, కొత్త అవకాశాలతో నిండిన రోజు అవుతుంది. ఉదయం నుంచి మీలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఉద్యోగంలో ఒక కొత్త అవకాశం, ఒక ముఖ్యమైన ప్రాజెక్టు లేదా పై అధికారుల ప్రశంసలు రావచ్చు. మీరు చూపించే సృజనాత్మకత, సమతుల్యత ఈరోజు ప్రత్యేకంగా వెలుగుతుంది. వ్యాపారస్తులకి ఇది అత్యంత లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు, కాంట్రాక్టులు వస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైన పెట్టుబడులు పెట్టవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. కుటుంబంలో ఆనందం, సంతోషం నిండుతుంది. పిల్లలు తమ ప్రతిభను చూపిస్తారు. ముఖ్యంగా చదువులో లేదా ఇతర రంగాలలో వారు విజయాలు సాధించవచ్చు. విద్యార్థులకి ఈరోజు అత్యంత అనుకూలమైనది. పరీక్షల్లో లేదా ప్రాజెక్టుల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఈరోజు తేలిక గడుస్తుంది. మీరు శక్తివంతంగా ఉంటారు. అయితే అధికంగా పనిచేయడం వలన అలసట తప్పనిసరిగా రావచ్చు. కాబట్టి విశ్రాంతి అవసరం. మొత్తం మీద సెప్టెంబర్ 2వ తేదీ పట్టుదలతో ముందుకు సాగితే
మీకు విజయం, ప్రశంసలు, లాభాలు అన్నీ మీవే అని నిరూపించే రోజు అవుతుంది. సెప్టెంబర్ 3 ఈరోజు మీరు ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనది. ఎందుకంటే చంద్రుడు మనస్సు, భావాలు మరియు గురుడు వృత్తి, శుభఫలాలు, గౌరవం కలిసి మిమ్మల్ని ఉత్సాహంగా మారుస్తాయి. ఈరోజు మీరు చేసిన శ్రమకు అపారమైన ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులకి పాత కష్టాల తర్వాత విజయ వార్తలు వినిపించవచ్చు. ఉద్యోగులకు మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంస దక్కుతుంది. బంధాలు కూడా ఈరోజు శుభప్రదమే. మీ జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు సులభంగా సర్దుకుపోతాయి. బదులుగా మరింత సాన్నిహిత్యం వస్తుంది. డబ్బు విషయంలో కూడా ఈరోజు కొంచెం ఊరట ఉంటుంది. ఎందుకంటే గురుడు ఆర్థిక వృద్ధికి అవకాశం ఇస్తాడు. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఎందుకంటే చంద్రుడు మీ భావాలకు సమతుల్యం చేస్తాడు. ఈరోజు ఈ రాశి వారికి కొత్త పరీక్షించే రోజు అయినప్పటికీ చివరికి సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఉదయం నుంచి మీరు వేసుకున్న ప్రణాళికలు ఆలస్యం కావచ్చు. ఉద్యోగస్తులు సహచరుల సహకారం లేకపోవడం వలన కొత్త ఆగిపోవడం జరుగుతుంది. మేనేజ్మెంట్ నుంచి కొంచెం ఒత్తిడి పెరగవచ్చు. అయినా మీరు సహనంతో ఉంటే సాయంత్రానికి పరిస్థితి సర్దుకుంటుంది. వ్యాపారులు ఈరోజు పెద్ద లాభాలు ఆశించకూడదు. కానీ మీరు వేసిన చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో బలమైన లాభాలు ఇవ్వగలవు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్త అవసరం. పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో పిల్లలు అపారమైన ఆనందం తెస్తారు. కానీ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులు కొంత గందరగోళం పడవచ్చు. కానీ గురువులు లేదా పెద్దల మార్గదర్శకం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా నడుము నొప్పి, అలసట, ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. అయితే సాయంత్రానికి ఒక శుభవార్త వినడం వల్ల మీలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఈరోజు చేర్చే పాఠం ఏంటంటే పట్టుదలతో సహనంతో ఉన్నవారికి ఎటువంటి సమస్యలు శాశ్వతం కావు. చివరికి శుభ ఫలితమే ఉంటుంది. మీ కృషి ఎప్పటికీ వృధా కాలేదు. ఫలితం తప్పక వస్తుంది. ధైర్యంగా ఉండండి. అందుకే ఈ రాశి వారికి ఆ భగవానుడు ఒక అసాధారణమైన ధైర్యం, ఆత్మలోని బ్యాలెన్స్ను, జీవితంలోని బ్యాలెన్స్ని, మీ చుట్టూ ఉన్న ఆరును కాపాడుతుంది. జాగ్రత్తగా కాపాడుకుంటే మీ ఆర్థిక సమస్యలు, మానసిక కలతలు, జీవితంలోని చిన్న చిన్న బాధలు అన్నీ క్రమంగా తొలగిపోతాయి. మీ నిర్ణయాలకు క్లారిటీ వస్తుంది. మీ మాటలకు బరువు పెరుగుతుంది. మీకే కాదు, మీ చుట్టూ ఉన్న వారికి కూడా శాంతి, సుఖం, ఆశ కలుగుతుంది. సెప్టెంబర్ 4 ఈరోజు మీకు ఊహించని శుభవార్తలు, అదృష్టం కలిసి వస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు మీపై చూపించే నమ్మకం, గౌరవం పెరుగుతుంది. మీరు ఇంతకాలం వేసిన ప్రణాళికలు, ఆలోచనలు ఈరోజు మీకు కార్యరూపం దాల్చడం ప్రారంభిస్తాయి. ఆర్థిక పరంగా కూడా మీకు అత్యంత లాభదాయకమైన రోజు కనుక ఊహించని మార్గాల నుంచి డబ్బు రావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు.